యోబు గ్రంథము 10వ అధ్యాయము. యోబు గారు తన శ్రమలలో తాళలేక దేవునికి మొరపెడుతూ ఈ విధంగా మాట్లాడిన మాటలు ఇవి. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను, నా మీద నేరము మోపకుండము. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా? నీ జీవితకాలము నరుల జీవితకాలము వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడును లేడనియు నీవు ఎరుగుయుండియు నీవేళ నా దోషణము గూర్చి విచారణ చేయుచున్నావు. నా పాపమును ఏల వెతుకుచున్నావు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకునము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోషితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి. ఈ అభిప్రాయము నీకుండెనని నేను ఎరుగుదును. నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు. నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషినై ఉండెనను అతిశయింపబడను. అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనిచుండెదను. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడినట్లు నీవు నన్ను వేటాడుచుందువు. ఎడతెగక నా మీదకి క్రొత్త సాక్షులను నిలిపించెదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనక సమూహమును నా మీదకి రాజేసెదవు. గర్భములో నుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను నా ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు. అప్పుడు నేను లేనట్టే ఉండియుందును. గర్భములో నుండి సమాధికి కొనుపోబడి ఉందును. నా దినములు కొంచెమే కదా. తిరిగి వెలపలికి రాజాలైన దేశమునకు, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లినట్లు నన్ను విడిచి నా జోడికి రాకుండము. అప్పుడు నయమాతీయుడైన జోపరు ఇలాగా ప్రత్యుత్తరమిచ్చెను. చెప్పగలను కదా, వదలపోతు వ్యాజ్యము న్యాయమని ఎంచెదగునా? నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండవలన ఎవడను నిన్ను అపహరించకుండానే నీవు హాస్యం చేయుదువా? నా ఉపదేశము నిర్దోషమనియు దేవా, నీ దృష్టికి నేను పవిత్రుడనియు నీవనుచున్నావే. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవి తెలుసుకుందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకునము.
దేవుని గాఢాంచములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంసారము చేయసు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడు పిలిచినప్పుడు ఆయన అడ్డగింపగలవాడెవడు? పనికిమాలిన వారెవరో ఆయన ఎరుగును కదా. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకున్నాను కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టినవానికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనస్సును తెప్పగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూసి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషవై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతగా ఉండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనక నీవు ధైర్యముగా ఉండువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరు భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయమేమీ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు చూచుచుందురు. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను: నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడును కాను. మీరు చెప్పిన వాటిని ఎరిగిన వాడెవడు? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరము పొందినవాడునైన నేను నా స్నేహితునికి హాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందురు. కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. దోపిడీ గండ్ర కాపురములు వర్ధిల్లును. దేవునికి కోపము పుట్టించేవారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. అయినను మృగములను విచారించము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించము, అవి నీకు తెలియజేయను. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటి అన్నిటిని బట్టి యోచించుకున్న ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలను ఆయన వశమునున్నవు కదా. అంగడి ఆహారమును రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షింపదా? వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించము, ఆయన పడగొట్టగా ఎవరును మరల కట్టజాలరు. ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. ఆలోచించము, ఆయన జలములను దిగబట్టగా అవి ఆరిపోవును. వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయను. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపడవారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు. ఆలోచనకర్తలను
వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులుగా కనపరుచును. రాజుల అధికారమును ఆయన కొట్టివేయను. వారి నడుములకు గొలుసులు కొట్టును. యాజకులకు వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును. స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును. వాక్చాతుర్యము గలవారి పలుకులు ఆయన నిరర్ధకం చేయను. పెద్దలను బుద్ధులైన వారిగా చేయను. అధిపతులను ఆయన తిరస్కారం చేయను. బలాఢ్యుల నడికట్లను విప్పును. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. జనములను విస్తరింపజేయును, నిర్మూలం చేయును. సరిహద్దులను విశాలపరుచును, జనములను కొనుపోవును. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకపరుచును. త్రోవలైన మహారణ్యములలో వారిని తిరుగులాడజేయును. వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు. మత్తుకొనిన వాడు తూలినట్లు ఆయన వారిని తోలజేయును. దేవునికే మహిమ కలుగునుగాక. వచ్చే పాఠం మనం మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు సెలవు.